అందరికీ నమస్కారం. రైతులకి శుభవార్త. అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఫాస్ఫటిక్ అండ్ పొటాషిక్ రసాయనాల ధరలు 10% పెరగటం వల్ల భారతదేశంలో కూడా రైతులు ఉపయోగించేటటువంటి ఎరువుల ధరలు దాదాపు 10% పెరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, బీస్పీస్ కావచ్చు, ఎన్కేపి కావచ్చు, ఇలాంటి రసాయనాలన్నీ కూడా ఫాస్ఫటిక్ అండ్ పొటాషిక్ తోటే తయారవుతాయి కాబట్టి వాటి ధరలు పెరుగుతున్నాయి. ఒకవేళ పెరిగేటటువంటి ధరలు పెరిగితే ఎంత ఉంటాయని చూసుకుంటే మొన్నటిదాకా మనకు 2503 రూపాయలకి 45 కేజీల యూరియా బస్తా లభించేది. అది ఇప్పుడు 2750 రూపాయలకు లభించేటటువంటి అవకాశం ఉంది. డిఏపి 50 కిలోల బస్తా 3771 రూపాయలు పాత ధర ఉంటే ఇప్పుడు దాని ధర 10% పెరిగి దాదాపు 4000 పైచిలకు లభించేటటువంటి అవకాశం ఉంది. మరి ఇంతగా ధరలు పెరిగితే రైతుల పరిస్థితి ఏమిటి? వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి గతంలోనే ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతులకి దాదాపుగా 45 కిలోల యూరియా బస్తా పైన 2236 రూపాయలు సబ్సిడీ ఇచ్చి 267 రూపాయలకే యూరియా బస్తాను అందిస్తోంది. డిఏపి పై కూడా గతంలోనే 2422 రూపాయలు 50 కిలోల బస్తాపై సబ్సిడీ ఇచ్చి రైతులకి ఒక బస్తాకి 1311 రూపాయలకే అందిస్తోంది. అయితే ఈ పెరిగినటువంటి 10% ధరలను కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీగా భరించి రైతులకి పాత ధరలకే డిఏపి కానీ, యూరియా కానీ, ఇంకా మిగిలినటువంటి రసాయన ఎరువులు అందేటట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర కేబినెట్ దానికి ఆమోదం తెలపడం కూడా జరిగింది. రైతు సంక్షేమమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. జై జవాన్, జై కిసాన్. భారత్ మాతాకి జై.